ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఎల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయప్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ అ రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చూసుకునేటట్లయితే శని వక్రగతి వల్ల మేషరాశి వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే కుటుంబంలో ఆరోగ్యము, ఆనందం కలిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల్లో ధనలాభం కలగటం, ఆర్థిక పరంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికంగా లాభాలు కలగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రజల్లో వీళ్ళ యొక్క రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు ఉండటం, అలానే ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్యం అనేది మనకు మెరుగుపడింది అంటే చాలా మంచి విశేషం అని చెప్పుకోవచ్చు. అలానే భార్యాబిడ్డలతోటి సుఖ సౌఖ్యాలతోటి కాలం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వం ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ రుణ సహాయం లభించే అవకాశాలు ఉంటాయి. అంటే బ్యాంక్ లోన్స్ రావటం ఒకటి, ఏరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అనుకుంటాం ఏదో కొంత డబ్బులు ఆశిస్తూ ఉంటాం. అలాంటి కోర్టు సంబంధించిన అన్నదమ్ముల మధ్యలో కానీ, అలానే పిత్రార్జితం కానీ, మనకి ఏదైతే డబ్బులు ఎక్కడి నుంచి అయితే రావాలో ఆ డబ్బులన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాం. కొనుగోలు చేయటం, వాహనాలను కొనుగోలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మొట్టమొదటిగా ఆరోగ్యం కుదుటపట్టడం, అలానే మానసికంగా ఒత్తిళ్లు తగ్గే అవకాశాలు, అలానే వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం, గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యక్రమాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, ఉద్యోగంలో కూడా ధనలాభం, అలానే వ్యాపారంలో కూడా బాగా కలిసి రావటం, అలానే ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూములు, గృహాలు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే
మేషరాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు, సుఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులన్నీ, నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్గా చేయాలి. ఆ నిర్ణయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, కాలయాపన లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే టోటల్గా వీళ్ళకి చాలా మంచి శుభాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు అనుకున్న నిర్ణయాలు కూడా సజావుగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతి నిర్ణయంలో కూడా వాళ్ళు ఆలోచన చేయకుండానే చకచకా పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లాభంలో ఏదైతే మేషరాశి వాళ్ళకి శని వక్రగతి పొందటం వల్ల అన్ని లాభాలే కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బట్టలు కొనుగోలు చేయటం, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అనుకున్నవన్నీ కూడా నెరవేరటం, అంటే మొండి బాకీలు కూడా నిజంగా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా కాలం నుంచి ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వాలనుకుంటుంటే చివరికి అతను ఇవ్వడు అని ఒక ఆలోచన కలుగుతుంటుంది. ఆలోచన కలిగినా కూడా వాళ్ళ వల్ల ఎంబటే మన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల మంచి లాభాలు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా, అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం, నిజం చెప్పాలంటే ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా, నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది.
ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.